మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నారు. ఫస్ట్ నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. అయితే మరి అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? అమరావతిలో తీసుకోవాలా లేకపోతే మావిగన్లో తీసుకోవాలా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మావిగన్ అమరావతిలో మనం చూసి జగన్ గారు తీసుకొచ్చారు. మావిగన్లో ఆల్రెడీ డెవలప్ అయింది. సో చాలా వరకు ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఖర్చు అనేది తగ్గుద్ది అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొత్తం నవనిర్మాణం చేస్తాము, ఆల్రెడీ మనము రైతుల దగ్గర నుంచి వెళ్ళి భూమి తీసుకున్నాం కదా అని చాలా నిర్మాణం కూడా అంత అవుతుంది, బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడ బాగుంటుంది అంటారు? దీనికి స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే రియల్ ఎస్టేట్, రోటీ, కపడా, మకాన్. మీరు ఎప్పుడు చెప్పేది తిండి, బట్ట, గూడు లేకుంటే ఎవరైనా ఉండగలరా? మూడు తిండి లేకపోయినా ఉండలేం. అయితే మీకు ఇది చెప్పే ముందు ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. అంతే కదా, నెంబర్ 1. ఎప్పటికీ పెరగేది ఏంటి? భూమి. ఎప్పటికీ తిరిగి రాంది ఏంటి? వయస్సు, టైం. ఇది కరెక్టేనా? సో చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు థింకింగ్ వేరు, విజన్ 1993లో 2020 విజన్ మాట్లాడారు. ఫోర్కాస్ట్, ప్రోయాక్టివ్. సో జగన్ ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మన చంద్రబాబు పెట్టిన పాలసీలో 90% ఫాలో అయ్యారు. ఆయన ఏమి డిస్టర్బ్ చేయలేదు. మేబీ ఒక 5-10% కొత్త విషయాలు 108 అని పెట్టారు. కానీ ఏపీలో కొత్తగా వచ్చిన ఏపీలో రెండో టర్మ్ గవర్నమెంట్ వచ్చేటకు ఎన్ని సంవత్సరాలు నెట్టేసారు రేపు వెనక్కి? ఆంధ్ర పరిస్థితి చూసుకుంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. కల్కిలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమైతే చూపిస్తాడు కల్కి, ప్రభాస్ గారి సినిమా. కానీ ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయాం. మా అమ్మ దూకుడు స్పీడ్లో వెనక్కి వెళ్ళాం, ముందుకు వెళ్ళాల్సి వెనక్కి వెళ్ళాం. సో దానివల్ల కన్ఫ్యూజన్ అరేంజ్ అయింది. దాదాపు 1000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ చేసడానికి ఇచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. కానీ ఈ సెకండ్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని కంప్లీట్గా అట్టడుగు చేసి అక్కడ డైవర్షన్ చేస్తారు. అమరావతిని క్యాపిటల్ కాదు అని పెట్టి ఇప్పుడు మావిగన్లు ఏమంటారు? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఇది మావిగన్. చాలామంది తెలిసిందో లేదో, మా తీస్తే జే పెడితే ఏమవుతుందో మీరు చూసుకోండి. జగన్ అవుతుంది, జగన్ గారు సీఎం కాబట్టి. అయితే ఆయన స్ట్రాటజీ అంటే అపోజిషన్ అంటే అర్థం ఏంటమ్మా? రూలింగ్ గవర్నమెంట్ అపోజ్ చేయడం అపోజిషన్. విమర్శలు, పొగిడేవారు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ నీ ఇంపార్టెన్సో మనిషి ఇంపార్టెన్సో కాదు, ప్రజల ఇంపార్టెన్స్. పబ్లిక్ ఏం కావాలనేది పబ్లిక్ని అర్థం చేసుకుని ఆ విధంగా మనం డెవలప్మెంట్ చేస్తే ఆల్ ఆర్ హ్యాపీ, అవునా కదా? అందరూ విన్ సిచ్యువేషన్. లేకపోతే ఒకటి నార్త్ ఒకటి సౌత్. ఆ స్టేట్ ఎప్పటికీ ఎదగదు. బయట నుండి ఎవడు రాడు, డబ్బులు పెట్టడు, ఎఫ్డిఏ రాదు, కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు, శాలరీలు రావు, కొనుక్కునే పరిస్థితి తప్పు. సైకిల్ ఒకదానికి ఒకటి లింక్. ప్రొడక్షన్లో 10 మెషిన్ ఒక మెషిన్ అవుట్పుట్ ఇంకో మెషిన్కి ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే. సో జగన్ గారు అనేది ఇప్పుడిప్పుడే ఐసీయూ నుండి బయటకు వస్తున్నాం స్లోగా. థర్డ్ టర్మ్లో సెకండ్ టర్మ్ చంద్రబాబు వచ్చారు. ఐసీయూ నుండి కొద్దిగా పక్కన ఇంకో వార్డు ఉంటుంది, దాని తర్వాత జనరల్ వార్డు ఉంటుంది, పక్క వార్డుకి వచ్చారు కొంతమంది. ఇప్పుడు మళ్ళీ ఐసీయూలోకి పంపించేస్తుంది, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి. ప్రజల్ని ఇబ్బందులు పెడితే కొంతమందికి ఆనందం. ప్రజలకు ఉపయోగపడి వచ్చేసి అందరూ నిన్ను ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏం లేవంటారా సార్? ఉన్నాయి, కానీ అసలు ప్లేస్ డెవలప్ చేయ. ఇప్పుడు అమరావతి ఏముంది మనం అమరావతిలో ఏం చూపిస్తారు? డబ్బు కావాలి. తర్వాత ఇంకో మెయిన్ పాయింట్ గమనించి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ తదుపరి మార్చకూడదని బిల్ పాస్ చేశారు. దానికి అయినటువంటి ఎలా సెటిల్ చేస్తారు? హౌ దే కెన్ రిమూవ్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్? బిల్లు పాస్ ఫస్ట్ టైంలో తప్పు చేశారు చంద్రబాబు. ఈ సెకండ్ టైంలో వాళ్ళు ఫిక్స్ చేశారు అమరావతి ఈజ్ ఓన్లీ క్యాపిటల్. అది నువ్వు ఎలా తీస్తావు చెప్పాము? తీయగలవా? అది ఇది గవర్నమెంట్ వాల్యూ ఉండదు. నేను వచ్చినట్టు, నువ్వు వచ్చినట్టు, రేపు ఇంకెవడో వచ్చి శ్రీకాకుళం
క్యాపిటల్ చేస్తున్నట్టు. అంటే దీనికి బిల్ పాస్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు తీసుకున్న అంశమే అది కదా సార్. అంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి. బ్యాక్ టు పెవిలియన్. అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తాం మేము, లేకపోతే అది కేంద్రంతో మాట్లాడతామని చెప్పి ఇదే నడుస్తుంది కదా. ఒకరు గుర్తుపెట్టండి, ఓటర్స్తో మనం పెట్టుకుంటే, నేను ఇంగ్లీష్ సామెత చెప్తాను, వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. నిన్ను ఎత్తగలదు, నిన్ను దించగలదు లేడీకి ఉన్న పవర్, అవునా కదా? సో పబ్లిక్లో ఓటర్స్కి ఉన్న పవర్ కూడా అదే. వాళ్ళకి అనుకూలంగా చేస్తే మన సీటుని గద్దె మీద కూర్చోబెడతారు, లేకపోతే గద్దె మీద తీసేస్తారు. ఇక్కడ మన ఇండివిజువల్ స్ట్రాటజీ, మన ఇప్పుడు శివకేర్ అని ఒక రైటర్ ఉన్నారు. ఆయన అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గుడ్ యాంకర్ యూ షుడ్ డూ యాంకరింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే నోబడి ఎల్స్ ఇస్ డూయింగ్. అంతే కదా, నీలో ఒక ప్రత్యేకత. గూగుల్లో హూ ఈజ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అంటే నా పేరు వస్తుంది, చూసుకోండి గూగుల్. నేను చెప్పడం ఎందుకు వస్తుంది? మనం ఇచ్చిన క్వాలిటీ, మనం ఇచ్చే రూల్స్, మనం ఇచ్చే అవేర్నెస్ అంత బాగుంటుంది. కానీ ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు, కొత్తగా ఆయన స్టాండ్లో మళ్ళీ కొత్తగా అంటే ఈ టర్మ్ అయిపోయేలోపు అది కూడా రాదు, నా గరక నా ఘాటుగా. సో ఆయన అపోజ్ చేసి ఇప్పుడు ఆయన స్టాండ్ పెంచుకొని సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కోలుకుంటే మళ్ళీ నువ్వు గోతులో పడేస్తే కష్టం. అది రాదు, ఇది రాదు, ప్రజలు ఏడుస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది, అంటే ప్రజలు అక్కడ అమరావతిలో ల్యాండ్ తీసుకోవాలో లేకపోతే మావిగాని సైడ్ నిలబడాలనేది ఇంకా వాళ్ళు మళ్ళీ ఒక సందిగ్ధంలో పడిపోయారని గుంటూరు ఈజ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇండైరెక్ట్. ఏంటంటే అమరావతి, గుంటూరు, విజయవాడ అనేది దగ్గరే 30-40 హాఫ్ అన్ అవర్ 1 అవర్ జర్నీ. సో ఆల్రెడీ అది ఉంది. మిగతా 2 కొత్తగా యాడ్ చేశారు. బట్ ఆ ఏరియాస్కి అంత ప్రాముఖ్యత ఉందా, అంత ల్యాండ్ ప్రైసింగ్ అప్రిషియేట్ అవుతుందా, ఇండస్ట్రీలు ఉండాలి. అప్రిషియేట్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది షో. అవి లేకపోతే ఎలా పెరుగుతుంది వాల్యూ? మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాభాలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు కుక్కటిపల్లి ఒకప్పుడు ఎవ్వరు కొనేవాడు, జంగులు, అడవి జంతువులు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి, నక్కలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు అప్పుడు 2000 అంటే ఎవడు కొనేవాడు కాదు, 30-35 years బ్యాక్. ఈరోజు 2.5 లక్షలు అయింది. అంత స్కోప్ మచిలీపట్నం ఉందా లేదా అని చూసుకోవాలి. కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, బట్ పబ్లిక్ పెరుగుతున్న విధానం చూసుకుంటే ఇప్పుడున్నవి ఏవి చాలు. హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, మచిలీపట్నం కానీ. సో అమరావతి ఒక రీజన్తో పెట్టారు. తుళ్ళూరు, కాజా, తాడేపల్లి, ఇవన్నీ కొన్ని ఏరియాలు ఉన్నాయి. వైజాగ్ అనుకోండి, నేను వైజాగ్లో చదువుకున్నా కేంద్ర విద్యాలయం. ఓన్లీ జగదాంబ సెంటర్, ఆర్కే బీచ్ అనేది తెలుసు వైజాగ్ అంటే అందరికీ, మిగతా తెలియదు. ఈరోజు జగదాంబ సెంటర్ నుండి దాదాపు 50 కిలోమీటర్లు వెంచర్ పడుతుంది పల్లెటూరులో. జగదాంబ నుండి డాబా జంక్షన్ వస్తుంది, డాబా గార్డెన్స్. దాని తర్వాత కాన్వెంట్ జంక్షన్ వస్తుంది. కాన్వెంట్ జంక్షన్ తర్వాత కంచరపాలెం, మరిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్త వలస, అట్లా ముందుకు వెళ్ళిపోయి అంతవరకు. ఈ పేర్లు చాలా ఉన్నాయి వైజాగ్లో, నాకు డిస్ట్రిక్ట్ వైజ్ తెలుసు. అట్లా ఎండాడ, భోగాపురం, విజయనగరం, విశాఖపట్నం, ఇవన్నీ కూడా. కానీ మచిలీపట్నంకి అంత స్కోప్ ఉందా? లేదు. మచిలీపట్నం బందర్ లడ్డుకి ఫేమస్. అంటే పోర్ట్ ఏరియా అక్కడ మనకి ఉంది కదా, ఒకటే పోర్ట్ ఏరియా కాకినాడ చాలా ప్లేస్లో ఉంది. కానీ పోర్ట్ అనేది ఒక గుడ్. బట్ మన జరుగుతున్న ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, డేటా సెంటర్స్ కానీ, ఎస్సీజెట్స్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, డేటా, ఇవన్నీ కూడా రావడానికి ఆపరేటర్ బిల్డింగ్లు ఉండాలిగా. ప్లస్ కన్వీనియన్స్, సిటీకి ఎంత దూరం, విజయవాడకి అంటే చాలా దగ్గర, బట్ మచిలీపట్నం ట్రావెల్ చేయాలి. నాకు మచిలీపట్నం అంటే హిందూ కాలేజీ, బందర్ లడ్డు గుర్తు, బందర్ లడ్డుకి ఫేమస్. అట్లా రియల్ ఎస్టేట్ లేదంటలేదు, బట్ అక్కడకంటే ఇక్కడ ఎక్కువ పాసిబిలిటీస్ ఆల్రెడీ సగం డెవలప్మెంట్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. సో జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు, అక్కడ ఇన్వెస్ట్ చేయరు, ఫండింగ్ రాదు, కంపెనీస్ రావు. అంటే ఇప్పుడు నీకు బతకడానికి డబ్బులు లేవు, నీకు వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు, ఎలా బతుకుతావు? ఎక్కడో దగ్గర అది కూడా డెవలప్ చేస్తారు. ఇప్పుడు విజయవాడ, అమరావతి, గుంటూరు అయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి కదా, అక్కడే ఉండిపోరు కదా జీవితంతో. ఇది ఒక స్టెప్ తీసుకొని మొదలుపెట్టి కొన్ని అరేంజ్ చేసి ఫండ్స్ శాంక్షన్ చేసుకొని ఇండస్ట్రీని పిలిచి ఇండస్ట్రియల్ వ్యవస్థాపించి అన్నీ చేస్తున్నారు. ఒక మనిషి అనుకుంటే కాదు కదా, వ్యక్తి వేరు, డెవలప్మెంట్ వేరు. నీకున్న పేరు నీకు ఉంటుంది. ఇదే మంచిగా చేసి దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేయండి, ప్రజల్ని హ్యాపీగా పెట్టండి, ఇన్వెస్టర్స్ ఫండింగ్ రానియండి, లోన్కి కంపెనీలు రానియండి, ఎంప్లాయ్మెంట్ రానియండి. మరి ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడలానే ఉందంటారా?
కొద్దిగా పెరిగింది, అది నెగ్లిజిబుల్. పెరగాల్సినంత పెరగలేదు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్తో మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ అంటే. ఇప్పుడు కేర్ యూనిట్ బయటకు వచ్చి జనరల్ వార్డుకి వచ్చే మార్గంలో ఉన్నాం. మళ్ళీ నువ్వు ఐసీయూ మళ్ళీ టైం పడుతుంది. ప్లస్ మెయిన్ ఛాలెంజ్ అంటే ప్రజలు ఆల్రెడీ ఒక దాన్ని ఫిక్స్ అయిపోయారు అమరావతి అని. మీరు చేస్తే బిల్లు పాస్ అవ్వచ్చు, అది ఎంతకాలం పాస్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అని మనకు తెలియదు. బేసిక్గా మనం ఎదగాలి, రాష్ట్రం పెరగాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే విటమిన్ ఎం అనేది మన దగ్గర లేదు. విటమిన్ ఎం ఎలా తేవాలో ఫస్ట్ ఆలోచించండి. ఇండస్ట్రీస్ ఎలా రావాలో చెప్పండి, పోర్ట్స్ ఎట్లా రావాలో చెప్పండి, ఎయిర్పోర్ట్స్ ఎక్కడ రావాలో చెప్పండి. అప్పుడు మనకి ప్రజలందరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు వాళ్ళు డిమోటివేట్ చేస్తే, నేను జగన్ గారికి వైసీపీకి ఎగ్నెస్ట్ కాదు, ప్రజలు యాజ్ ఏ అనలిస్ట్, రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా రియల్ ఎస్టేట్కి ఏం కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ చేసేది రాష్ట్రంగా చేస్తారు, బట్ ఎంత టైంలో చేస్తారు, ఎన్ని ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎన్ని నెలల్లో చేస్తారు, ఏం చేస్తారు, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడే ఏంటి, ఉపయోగపడడం ఏంటి అనేది క్లారిటీగా అనాలిసిస్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవ్రీ ఏరియా చంద్రబాబు నాయుడు గారు ఘనత ఉంది. ఆల్రెడీ యునైటెడ్ ఏపీ డెవలప్ చేసిన ఘనత. ఆయన పొలిటికల్ లీడర్ కంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం, సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. అది దాన్ని మనం చూపించాడు ఆయన. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే ఇక్కడ కంటే, హైదరాబాద్ కంటే అమరావతిని ఇంకా చేయాలనేది ఆయన తపన. దానికి కావాలంటే అపోజిషన్, రూలింగ్, ఇండిపెండెంట్, బీజేపీ అన్ని పార్టీలు కలిసి వస్తే డెఫినెట్గా రాష్ట్రం మిగతా స్టేట్ల ముందు మన రాష్ట్రం కూడా ఒక స్టాండ్ ఉండాలి, ఒక బేస్ ఉండాలి. ఎక్కడుంది? ఈ ఇబ్బందులలో కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ ఇన్వెస్టర్స్, బిల్డర్స్ ఎవరైతే పక్క రాష్ట్రం మళ్ళీ వెళ్ళిపోతారు, ఇప్పుడు రావడం వెళ్ళిపోతారు. సో ఏ ఏరియాలో పెట్టాలనేది స్పెసిఫిక్గా నీ బడ్జెట్, నీ పర్పస్ బట్టి మనం గైడ్ చేస్తాం. ఇంకా దీని మీద ఎవరికైనా క్లారిటీ కావాలంటే దే కెన్ కాల్ అస్. మన నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. కాల్ చేస్తే డెఫినెట్గా వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఎందుకంటే ఈ ఒకే ఫోన్లో 5 నిమిషాలు అన్నీ చెప్పలేము. కొన్ని మంచి సెలెక్టెడ్ ఏరియాస్, అమరావతి నుండి 30 కిలోమీటర్స్ చెప్పినట్టు తుళ్ళూరు, క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అనేది గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, కమర్షియల్ బిల్డింగ్ అన్నీ వస్తున్నాయి. కంప్లీట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. సో చుట్టుపక్కల ఇప్పుడు అమరావతిలో 60-70 వేలు ఉంది గజం. సెకండ్ ప్రభుత్వం 25-30 వేలు కూడా ఎవరు కొనలేదు. అక్కడ నుండి 30 కిలోమీటర్స్ ఎక్కడ పెట్టుకున్నా మంచిది. తుళ్ళూరు కానీ, డైమండ్ యాక్సెస్, ఇవన్నీ మనం మీ బడ్జెట్, మీ డబ్బులు బట్టి మనం గైడ్ చేస్తాం. ఇప్పుడు రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి, రానున్న రోజుల్లో పెరుగుతాయి. హైదరాబాద్ అంత ఫాస్ట్గా పోయినా హైదరాబాద్ రావడానికి నెక్స్ట్ 10-20 సంవత్సరాలు పడుతుంది.